అది 1890. డాక్టర్ వాట్సన్ అప్పటికే పెళ్లి చేసుకొని హోమ్స్ నుండి వేరుగా ఉంటున్నాడు. ఒకరోజు ఉదయం తన పాత ఫ్రెండ్ మిస్టర్ పెర్సీ నుండి ఒక లేఖ వచ్చింది. వాట్సన్ ఆ లేఖను చదువుతున్నాడు. ప్రియమైన వాట్సన్, నేను గత కొన్ని సంవత్సరాలుగా ఫారెన్స్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న విషయం నీకు తెలుసు. ఈ జాబ్ మా అంకుల్ నాపై నమ్మకంతో పెట్టించాడు. అయితే ఒక అత్యంత రహస్యమైన ఒక ట్రీటీ నా జీవితాన్ని మార్చేసింది. నేను పెద్ద ఆపదలలో ఉన్నాను. ఓ అత్యంత రహస్యమైన ప్రభుత్వ పత్రం నా ఆధీనంలో నుండి చేజారిపోయింది. ఇది ఎవరో దొంగలించారు. ఈ విషయం గురించి హోమ్స్తో మాట్లాడండి. ఇది ప్రజల భద్రతకు ముప్పుగా మారవచ్చు. వెంటనే నన్ను కలవగలవు. ఇట్లు మిస్టర్ పెర్సీ అని ఆ లేఖలో ఉంది. వాట్సన్ లెటర్ని తీసుకొని బేకర్ స్ట్రీట్కి హోమ్స్ని కలవడానికి వెళ్తాడు. అప్పటికే హోమ్స్ తన ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాడు. హోమ్స్ వాట్సన్ని చూసి, చాలా రోజులైంది వాట్సన్, ఎలా ఉన్నావు, నీ ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది అని అంటూ వాట్సన్ని ఒకసారి అలా చూసి ఆగుతాడు. వాట్సన్, ఏంటి ఆ లెటర్, ఏదో సమస్యతో వచ్చినట్టున్నావు అంటాడు హోమ్స్. దానికి వాట్సన్, అవును హోమ్స్, కానీ సమస్య నాది కాదు, నా చిన్నప్పటి ఫ్రెండ్ మిస్టర్ పెర్సీకి. ఒక్కసారి ఈ లెటర్ చూడండి అని హోమ్స్ చేతికి ఆ లెటర్ ఇస్తాడు వాట్సన్. హోమ్స్ లెటర్ చదువుతాడు. ఆ లేఖలోని రైటింగ్ చూసి అది రాసింది ఒక లేడీ అని అంటాడు హోమ్స్. తను లెటర్ కూడా రాయలేని స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. అది చదివిన వెంటనే హోమ్స్ ముఖం మామూలుగా లేదు. మ్యాటర్ సీరియస్ అని అతనికి అర్థమైంది. ఇక ఇద్దరు వెంటనే వోకింగ్ అనే ఊరిలోని బ్రియేబ్రా అనే బంగ్లాకి బయలుదేరారు. అక్కడే లేఖ రాసిన వ్యక్తి మిస్టర్ పెర్సీ నిద్రలేని రాత్రులతో నీరసంగా మంచంపై పడుకున్నాడు. తనకు మెదడు వ్యాధి వచ్చిందంట. తనను పెళ్లి చేసుకునే అమ్మాయి మిస్ యానీ హారిసన్ అండ్ తన బావమరిది అంటే యానీ హారిసన్ వాళ్ళ అన్న జోసెఫ్ హారిసన్ ఇద్దరు అక్కడే ఉండి తనను చూసుకుంటున్నారు. హోమ్స్ని చూడగానే మిస్టర్ పెర్సీ, హోమ్స్ గారు, ఇది నా జీవితంలోనే అతిపెద్ద సమస్య. ఆ నావెల్ ట్రీటీ నన్ను, నా జీవితాన్ని నాశనం చేస్తుంది. అది పోయిందంటే నా భవిష్యత్తు పోయినట్టే అని కంగారుగా మాట్లాడుతుంటాడు పెర్సీ. బట్ హోమ్స్ కామ్గా, అసలు ఏం జరిగింది, ట్రీటీ ఎలా పోయింది, క్లియర్గా చెప్పండి అని అంటాడు హోమ్స్. పెర్సీ చెప్తున్నాడు, నాకు మా అంకుల్ ఒక నావెల్ ట్రీటీని కాపీ చేసే పని ఇచ్చారు. అది ఎవరికి తెలియకూడదు అని రహస్యంగా పూర్తి చేసి అదే నైట్ మళ్ళీ లాకర్లో పెట్టాలి అని చెప్పాడు. టైం 7:15 అవుతుంది. ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయాక వర్క్ స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. అందరూ వెళ్ళిపోతారు. ట్రీటీ కాపీ చేయడం స్టార్ట్ చేశాను. టైం 9 కావస్తుంది. ట్రీటీ కాపీ చేయడం సగం వరకు పూర్తయింది. హెడ్ఏక్గా ఉండడంతో ఆఫీస్లో సెక్యూరిటీ వర్క్ చేసే పర్సన్కి బెల్ కొట్టాను. కాసేపటికి ఒక లేడీ వచ్చింది. సెక్యూరిటీ వాళ్ళ వైఫ్ అంట తను. సో ఒక కాఫీ కావాలని అడిగాను. అలాగే అని తను వెళ్ళిపోయింది. కానీ ఎంతసేపటికి కాఫీ రాలేదు. ఇక నేనే కాఫీ కోసం సెక్యూరిటీ ప్లేస్కి వెళ్ళాను. ఒక్కసారిగా స్టాప్ అంటాడు హోమ్స్. అంటే కాపీ రైటింగ్ సగంలో వదిలేసి వెళ్ళావా అని హోమ్స్ పెర్సీని అడుగుతాడు. అప్పుడు పెర్సీ, అవును హోమ్స్ అని తలదించుకొని చెప్తాడు. కంటిన్యూ చేయండి అని అంటాడు హోమ్స్. పెర్సీ చెప్తున్నాడు, నేను సెక్యూరిటీ ప్లేస్కి వెళ్ళేసరికి సెక్యూరిటీ పర్సన్ పడుకొని ఉన్నాడు. తనను లేపి కాఫీ గురించి అడిగాను. అప్పుడు తను, సారీ సార్, మీ కాఫీ రెడీ అవుతుంది, నేనే తీసుకువస్తాను అని చెప్తాడు. ఇంతలో సెక్యూరిటీ రూమ్లో బెల్ మోగుతుంది. ఏంటి ఆ బెల్ అని అడిగినప్పుడు, అది మీ రూమ్ నుంచి వస్తుంది సార్ అంటాడు సెక్యూరిటీ. ఇక వెంటనే పరిగెత్తుకొని వెళ్ళేసరికి ఆ ఒరిజినల్ ట్రీటీ మిస్ అయింది. ఇది ఆ రోజు జరిగింది హోమ్స్ అంటాడు పెర్సీ. హోమ్స్ అడుగుతాడు, నెక్స్ట్ ఏం చేశావు అని. అప్పుడు పెర్సీ, బయటకు వెళ్ళి చూశాను. ఫుల్ ట్రాఫిక్, జనాలు ఇంకా తిరుగుతూ ఉన్నారు. పైగా వర్షం ఒకటి కంటిన్యూగా పడుతూనే ఉంది. ఆ చీకట్లో బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అప్పుడు హోమ్స్, నైట్ వర్షం ఎంతసేపు పడింది అని.
ఫుల్ నైట్ వర్షం పడుతూనే ఉంది అంటాడు పెర్సీ. అయితే ఏమైనా క్లూస్ దొరికాయా దొంగవి అక్కడ అని అడిగాడు హోమ్స్. నో, అక్కడ ఏమీ లేదు. స్కాట్లాండ్ నుంచి పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి కూడా అక్కడ ఎలాంటి క్లూస్ దొరకలేదు. ఈ కేస్ని మీరు మాత్రమే సాల్వ్ చేయగలరు. నా పరువు మీరు మాత్రమే కాపాడగలరు మిస్టర్ హోమ్స్ అంటాడు పెర్సీ. ఇక హోమ్స్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. హోమ్స్ ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గేట్ కీపర్ను, వాచ్మెన్ను ప్రశ్నించాడు. ఎవ్వరూ లోపలికి వెళ్ళలేదని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ డాక్యుమెంట్ ఎవరు తీశారు? హోమ్స్కి అనుమానం మొదలైంది. పెర్సీ బంగ్లాలో ఉన్న జోసెఫ్ హ్యారిసన్ అంటే పెర్సీకి మరిది, అతని ప్రవర్తనపై హోమ్స్కి అనుమానం వచ్చింది. హోమ్స్ తనను బయటికి తీసుకువెళ్ళి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. తను ఆ నైట్ పెర్సీని కలిసేది ఉండే, బట్ ఎందుకు కలవలేదు అని. దానికి తను స్టాక్ బ్రోకర్ దగ్గర వర్క్ ఉండడంతో కలవలేకపోయాను అని చెప్తాడు. అసలు తను చేసే వర్క్ ఏంటి అని అడుగుతాడు. తను ఒక స్టాక్ బ్రోకర్ అని చెబుతాడు. ఓకే, అయితే ఇన్ని రోజులు ఈ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నావు అని అడుగుతాడు. దానికి తను తన సిస్టర్ పెళ్ళి ఫిక్స్ అయ్యాక పెర్సీకి ఇలా కావడం బాధాకరమని, తను పూర్తిగా కోలుకునేంత వరకు తనకు తన చెల్లికి హెల్ప్ చేద్దామని ఇక్కడే ఉండిపోయా అని చెప్తాడు. ఇక హోమ్స్కి జోసెఫ్ పైన అనుమానం ఇంకా పెరిగిపోయింది. హోమ్స్ మళ్ళీ బంగ్లాలోకి వెళ్ళి పెర్సీని కలిసి వెళ్తాడు. అప్పుడు పెర్సీ వాళ్ళ ఫియాన్సీ మిస్ యానీ హారిసన్ క్లూస్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. దానికి హోమ్స్ లేదు, ఇంతవరకు ఎలాంటి క్లూస్ లేవు. మరి ఎవరిపైన అనుమానం వచ్చిందా అని అడుగుతుంది. దానికి హోమ్స్ నవ్వుతూ అంటాడు, ఎస్ వచ్చింది, అది నాపైనే అంటాడు. కానీ మిస్ హ్యారిసన్కి ఏమీ అర్థం కాదు. ఇక ఇప్పుడు హోమ్స్ అండ్ వాట్సన్ ఫారెన్ ఆఫీస్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అక్కడ తన పాత పోలీస్ ఫ్రెండ్ని కలుస్తాడు హోమ్స్. తన పేరే ఇన్స్పెక్టర్ లెస్ట్రెడ్. ఇన్స్పెక్టర్ లెస్ట్రెడ్ హోమ్స్తో అంటాడు, మాకే ఒక్క క్లూ కూడా దొరకలేదు, నీ వల్ల ఏమవుతుంది అని. హోమ్స్కి చాలా కోపం వస్తుంది. ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, మీ స్కాట్లాండ్ ఏరియాలో లాస్ట్ 50లో 48 కేసెస్ని నేను మీకు పూర్తి చేసి ఇచ్చాను, కానీ అఫీషియల్గా నాకు దొరికిన క్రెడిట్ ఒక్కటి కూడా లేదు. నేను హెల్ప్ చేయలేకపోతే ఉంటే ఇప్పటికీ అండ్ ఎప్పటికీ 48 కేసెస్ పెండింగ్లోనే ఉండేవి, అది గుర్తుపెట్టుకో అని అంటాడు. ఇక అక్కడి బేసిక్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ హోమ్స్కి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ ఇన్స్పెక్టర్ లెస్ట్రెడ్. తర్వాత పెర్సీ వాళ్ళ అంకుల్ని కలుస్తారు. అదే పెర్సీని జాబ్లో పెట్టించాడు కదా ఆ పర్సన్ని. ఇక అక్కడికి వెళ్ళి తనను కొన్ని ప్రశ్నలు అడుగుతారు హోమ్స్ అండ్ వాట్సన్. అసలు ఆ ట్రీటీలో ఏముంది, అది లీక్ అయితే ఏమైనా ప్రమాదం ఉందా అని. దానికి అది మన దేశం యొక్క నావీ రహస్యాలు, అది లీక్ అయితే ఇతర దేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటారు. ఓకే, ట్రీటీ మిస్ అయ్యి ఇప్పటికీ 9 వారాలు గడిచింది. ట్రీటీ లీక్ అయితే జరిగే నష్టం ఏమైనా ఈ టైంలో జరిగిందా అని. నో, అలాంటివి ఏమీ జరగలేదు. బట్ దొంగలించిన వాళ్ళు పక్క దేశంతో ఏమైనా నెగోషియేషన్ చేస్తున్నారేమో, అప్పటిలోగా ట్రీటీని సంపాదించాలి అని అంటాడు. ఓకే, అసలు పెర్సీకి సడన్ ఇల్నెస్ ఎందుకు వచ్చింది అని. అదే ఎవరికి అంతు చిక్కటం లేదు. ఇది ఇంతవరకు పెర్సీకి ఎప్పుడు ఇలా కాలేదు అని పెర్సీ వాళ్ళ అంకుల్ చెప్తాడు. ఇక హోమ్స్ అండ్ వాట్సన్ బేకర్ స్ట్రీట్కి రిటర్న్ అవుతారు. హోమ్స్ నైట్ అంతా తన రూమ్లో తన సిగార్ పైప్తో ఆలోచిస్తూ ఉంటాడు. రూమ్ మొత్తం పొగతో నింపేస్తాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా హోమ్స్ అండ్ వాట్సన్ కలిసి పెర్సీని కలవడానికి వెళ్తారు. కానీ వాట్సన్కి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. హోమ్స్ని జస్ట్ ఫాలో అవుతూ ఉంటాడు. హోమ్స్ పెర్సీతో కొన్ని విషయాలు చెప్తాడు. పెర్సీ, ఒక రోజు మొత్తం మీరు వాడుతున్న మెడిసిన్ని వాడకూడదు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇది నా హామీ. అలాగే నెక్స్ట్ మార్నింగ్ మీరు నాతో కలిసి లండన్కి వస్తున్నారు అని చెప్తాడు. పెర్సీ దానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే పెర్సీ ఎలాంటి మెడిసిన్ తీసుకోలేదు, కానీ హెల్తీగానే ఉన్నాడు.
హోమ్స్తో లండన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. హోమ్స్, వాట్సన్ అండ్ పెర్సీ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. బట్ ఇంతలో హోమ్స్ మిస్ యానీ హెర్సన్ని ఒక ఫేవర్ చేయమని అడుగుతాడు. చెప్పింది చేస్తే పెర్సీకి చాలా హెల్ప్ అవుతుందని తనతో చెప్తాడు. ఇక ఫేవర్ ఏంటి అంటే తను ఈవినింగ్ నుంచి నైట్ వరకు మొత్తం తన రూమ్ని లాక్ చేసుకొని రూమ్ లోపలే ఉండాలి. బయటి వాళ్లకు మాత్రం హెడ్ఏక్గా ఉండడంతో రెస్ట్ తీసుకుంటున్నట్టు తనను ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాలి. ఇలా చెయ్యమని హోమ్స్ మిస్ యానీ హారిసన్తో చెప్తాడు. ఇప్పుడు ఇంట్లో పనివాళ్ళు, రూమ్లో మిస్ యానీ హారిసన్ అండ్ తన బ్రదర్ జోసెఫ్ హారిసన్ మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. ఇక హోమ్స్, వాట్సన్ అండ్ పెర్సీ ముగ్గురు లండన్కి బయలుదేరారు. ఊరి చివరి దాకా వెళ్ళగానే హోమ్స్ మధ్యలో దిగిపోతాడు. పెర్సీతో ఇలా అంటాడు, మీరు వాట్సన్తో పాటు లండన్ చేరుకోండి, నేను రేపు మార్నింగ్ గుడ్ న్యూస్తో వస్తాను అని. ఇక హోమ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ లండన్కు చేరుకుంటాడు. తన చేతికి గాయం అవుతుంది. ఫస్ట్ వెళ్ళగానే హోమ్స్ తన వంట మనిషిని కలిసి టిఫిన్కి అరేంజ్ చేయమని చెప్తాడు. హోమ్స్ని చూసిన పెర్సీ హోమ్స్ని అడుగుతాడు, ఏంటి హోమ్స్ ఈ గాయం, ఏం జరిగింది చెప్పండి, నాకు గుడ్ న్యూస్ చెప్తా అన్నారు, చెప్పండి హోమ్స్ అంటాడు. దానికి హోమ్స్, పెర్సీ ముందు నువ్వు టిఫిన్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు. పెర్సీకి ఏమీ అర్థం కాదు. నాకు ఈ టిఫిన్ ముఖ్యం కాదు అని ప్లేట్ని ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా వాట్సన్ ఇంకా పెర్సీ షాక్. ప్లేట్లో ఉంది టిఫిన్ కాదు, మిస్ అయిన ఆ నావెల్ ట్రీటీ. ఇక పెర్సీ సంతోషం అంతా ఇంత కాదు. ఇక వాట్సన్ అసలు ఏం జరిగింది, అసలు ఎవరు దొంగలించారు అని ప్రశ్నల వర్షం స్టార్ట్ చేశాడు. హోమ్స్ కామ్గా చెప్పడం స్టార్ట్ చేశాడు. నిన్న రాత్రి మొత్తం నేను మీ ఇంటి దగ్గర చాటుగా గమనిస్తూ ఉన్నాను. అక్కడే నిజం బయటపడింది. అర్ధరాత్రి మీ ఇంటి అతిథి రూమ్లో లైట్ వెలిగింది. మెల్లగా వెళ్ళి చూస్తే అది జోసెఫ్ హారిసన్. తన చేతిలోనే ఈ ట్రీట్ దొరికింది. అసలు ట్రీటీ మిస్ అయిన రోజు జోసెఫ్ నీ దగ్గరికి వచ్చాడు. బట్ నువ్వు కాఫీ కోసం కిందికి వెళ్ళేసరికి నీ రూమ్ నుంచి బెల్ కొట్టాడు. ఇంతలోనే తన కంట్లో ఈ ట్రీటీ పడింది. అది చాలా విలువైందని తెలుసుకున్నాడు. వెంటనే దాన్ని తీసుకొని పక్కనే ఉన్న ఇంకో రూమ్ నుంచి తెలియనట్టుగా నీ దగ్గరికే వచ్చాడు. నువ్వు షాక్లో ఉండేసరికి నిన్ను అక్కడి నుండి ఇంటికి తీసుకువెళ్ళారు. ఇక ఇంటికి వచ్చాక తన దగ్గర ఉన్న ట్రీటీని ఒక సోఫా కింద దాచాడు. నాకు అప్పుడే అర్థమైంది ట్రీటీ ఇంట్లోనే ఉంటుందని. కానీ అది ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ఇలా నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అండ్ మిస్ యానీ హారిసన్ని రూమ్లోనే ఉండమని చెప్పాను. అప్పుడే జోసెఫ్ ఫ్రీ అయ్యాడు. ఇక ట్రీటీని తీసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు, కానీ నాకు దొరికిపోయాడు. వాట్సన్ అంటాడు, మరి ఇప్పుడు జోసెఫ్ ఎక్కడా అని. దానికి హోమ్స్ పారిపోయాడు అంటాడు. అప్పుడు వాట్సన్, పారిపోయాడా, మీ దగ్గర నుంచి పారిపోవడమా, నిజం చెప్పండి హోమ్స్ అని అడుగుతాడు వాట్సన్. అవును, వదిలేశాను. పోలీస్ వాళ్ళకు పట్టిస్తే వాళ్ళకి ఇంకొక క్రెడిట్ దక్కుతుంది. అది నాకు ఇష్టం లేదు. జోసెఫ్ మాత్రం మళ్ళీ ఇటువైపు రాడు. ఎందుకంటే ప్రేమగా చూసుకునే చెల్లి అండ్ పెర్సీని మోసం చేశాడు. పెర్సీకి రోజు బ్రెయిన్ ఫీవర్ వచ్చే విషం మెడిసిన్గా ఇచ్చాడు. ఇదంతా చేశాడు కాబట్టి వాళ్ళను మళ్ళీ కలిసే ధైర్యం తనకు లేదు. వదిలేయడమే తనకు పెద్ద శిక్ష అంటాడు హోమ్స్. ఇక పెర్సీ తనకు కొత్త జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తాడు. ఇలా కేసు పూర్తవుతుంది.